పాకిస్తాన్ ఒక్క దేశంతోనే మనకి యుద్ధం కదా, మనకంటే అన్నిట్లో అది తక్కువే కదా, అదేం చేస్తుందిలే అని అనుకోకండి. టర్కీలో భూకంపం వస్తే మన భారత ప్రభుత్వం మానవత్వంతో వాళ్ళకి ఫుడ్ మెడిసిన్స్ పంపించాం. కానీ అదే టర్కీ వాళ్ళు ఈ రోజు వాళ్ళ వార్షిప్లని పాకిస్తాన్ బోర్డర్ లో అడ్డంగా పెట్టింది. ఎందుకు? భారత సైన్యం వస్తే ఎదుర్కోవడానికి. చైనా ప్రభుత్వానికి మన భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున బిజినెస్ డీల్స్ ఉన్నాయి. అవన్నీ మీరు తీసుకోకపోయినా పర్లేదు, యుద్ధం వస్తే డైరెక్ట్ గానే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తామని చెప్తుంది చైనా. ఇలా ఎక్కువ దేశాలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇండియా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండియాకి కూడా సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి కదా అని అనకండి. అమెరికా దేశం ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ ని వెనక్కి తీసుకుంటుంది, ఆ ట్రంప్ గాడు ఏం మాట్లాడతాడనేది ఎవ్వడికి తెలియదు. రష్యా దేశం సపోర్ట్ మన దేశానికి ఉంది కదా అంటే ఉంది. కానీ ఈ వీడియోలో అవన్నీ చెప్పడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. శత్రు బలం పెరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. దేశం మొత్తం మీద రేపు చాలా రాష్ట్రాలలో మన ఆర్మీ సైనికులు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు. యుద్ధం వస్తే ఎలా తప్పించుకోవాలనే విషయం మీద ప్రజల్లో అవగాహన కోసం ఈ మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధానికి వస్తే భయపడుతున్నావా, పాకిస్తాన్ యుద్ధానికి వస్తుంది అని మమ్మల్ని భయపెడుతున్నావా అని తొడలు కొట్టేసి నన్ను పాకిస్తాన్ అని అన్నారు అంటే మీ అంత పిచ్చోళ్ళు ఇంకొకరు ఉండరు. ఒక పక్క పాకిస్తాన్ లో ఉండే పిల్లలకి వాళ్ళ ప్రభుత్వం ట్రైనింగ్ ఇస్తుంది. యుద్ధంలో గాయపడ్డ వాళ్ళకి ఎలా కట్లు కట్టాలి, ఎలా ఇంజెక్షన్స్ చేయాలి, పాకిస్తాన్ ప్రజల్ని ఎలా కాపాడాలి అని. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా మన దేశంలో ఉండే చాలా రాష్ట్రాల్లో రేపు ప్రజల చేత సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ చేయిస్తున్నారు. యుద్ధంలో గాయపడ్డప్పుడు ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి, బాంబు పడ్డప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంటలు ఏర్పడినప్పుడు ఎలా మంటల్లో మనల్ని మనం రక్షించుకోవాలి, పక్కనోళ్ళని ఎలా రక్షించాలి, పక్కనోళ్ళని ఎలా రక్షించాలనే మాట దేవుడెరుగు. అందుకే ప్రతి ఒక్కడు తనని తాను ఎలా రక్షించుకోవాలి అనేదే ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ ఉద్దేశం. 1971లో కూడా పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా భారత ప్రభుత్వం ఇలాంటి సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ ని దేశం మొత్తం నిర్వహించారు. ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ మళ్లీ మన దేశంలో చేస్తున్నారు అంటే యుద్ధం ఖచ్చితంగా వస్తుంది అని అర్థం. దేశ సరిహద్దుల్లో ఉండే చాలా గ్రామాలలో ఇప్పటికే బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు అక్కడ ప్రజలు. తెలుగు మీడియా న్యూస్ ఛానల్స్ మాత్రం చూడకండి భయ్యా. అవి చూసామంటే మనం కూడా తొడలు కొట్టేసి రియాలిటీకి చాలా దూరం అవుతాము, నిజానికి చాలా దూరంగా ఉంటాము. ఈ తెలుగు మీడియా వాళ్ళందరూ కూడా సత్యానికి అసత్యానికి మధ్యలో ఒక గోడ కట్టేసి వాళ్ళ టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి మాత్రమే ఆ ఛానల్స్ పనిచేస్తున్నాయి. కాస్త ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే మనకు అర్థమవుతుంది మన దేశం వాస్తవానికి నిజంగా కష్టాల్లో ఉన్నాం. ఏ దేశం సపోర్ట్ ను కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏ దేశం సపోర్ట్ వచ్చినా రాకపోయినా సరే మనం ఒంటరిగానే పోరాటం చేయాలి అని ఫిక్స్ అయిపోతే చాలా మంచిది. అందుకే యుద్ధం గనక వస్తే యుద్ధంలో మీరు గాయపడితే మీరేం చేస్తారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.